హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఒత్తులు బై గ్రాండ్మా. ఇవాళ మీకు మనం చైత్రనవమి నవరాత్రులు వస్తున్నాయి కదండి, వసంత నవరాత్రులు అంటారు. ఈ వసంత నవరాత్రులకి మనం రోజుకు ఒక ఒత్తి 9 పోగులతో ఒక ఒత్తి చేసుకుని శ్రీరాముడికి రోజుకు ఒక ఒత్తి చొప్పున వెలిగించుకొని అమ్మవారికి కానీ లలితా సహస్రనామం చదువుకోవాలి. అలా రామాయణం చదువుకోవచ్చు, సుందరాకాండ చదువుకోవచ్చు అండి. అని చక్కగా చాలా మంచిదండి. నవరాత్రులు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ నవరాత్రులకి మనం 9 పోగులతో ఒక విధంగా ఒత్తిడి చేసుకుని పిండి దీపంలో పెట్టుకుని రామాయణం చదువుకున్న లలిత అమ్మవారికి రామాయణం చదువుకునే రాముని వారికి, లలితా సహస్రనామం చదువుకునే లలితాదేవికి 9 పోగులతో రోజు ఒక ఒత్తి పిండి దీపంలో పెట్టుకొని అమ్మవారిని ప్రార్థించుకుంటూ మన మనసులో ఉన్న కోరికను అయితే కోరుకుంటూ నెరవేర్చమని ఈ దీపం వెలిగించాలండి. రోజు కంపల్సరిగా పిండి దీపం పెడితే చాలా మంచిదండి. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది, ఆ రామచంద్రుని అనుగ్రహం కూడా మనకి ఉంటుంది. అలా వెలిగించుకోండి. ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. 3 పోగులు, మూడు వరుసలు పోసుకుందామండి, చాలు. అలా 3 పోగులు పోసుకున్నామండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. ఈ 3 పోగులతో ఈ విధంగా సింపుల్గా మనం ఒత్తి చేసుకొని నిత్యం వెలిగించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా పాలతో అద్దుకుంటూ సింపుల్గా ఇలా చేసేసుకోండి రోజు ఒత్తికి. ఇలా 3 కలిపి ఈ విధంగా ఒత్తిని కొంచెం చిన్న పిండి దీపం చేసుకొని ఆవునేతిలో పెట్టుకొని ఈ విధంగా వెలిగించుకొని చైత్రమాసం అంతా, ఈ చైత్రమాసంలో ఈ వసంత నవరాత్రులు మొత్తం ఈ విధంగా వెలిగించుకోవాలండి. చూసారా, ఈ విధంగా 9 పోగులతో చైత్ర శుద్ధ నవమి వరకు ఇలా 9 పోగులతో ఒత్తి చేసుకుని లలితాదేవికి కానీ, కొన్ని చోట్ల అయితే 9 రోజులు కూడా అమ్మవారి అవతారాలు వేస్తారండి. అవి కూడా వేస్తారు, మా గుడి వాళ్ళ కూడా వేస్తారండి. అలాగా ఈ విధంగా అయితే కంచి కామాక్షి అమ్మవారి గుడి ఉంది, అక్కడ కూడా ఈ 9 రోజులు ఈ విధంగా వేస్తారు. ఇలా వెలిగించుకోండి. ఈ విధంగా 9 రోజులకి 9 ఒత్తులు చేసుకుని రెడీగా అమ్మవారికి వెలిగించుకోండి. ఓం నమః శివాయ. ఆ రాజరాజేశ్వరీదేవి లలితాదేవి మనల్ని అందరినీ చల్లగా చూస్తుందండి. జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా 9 పోగులది అలా 9 పోగులు పోసుకుని అమ్మవారికి శ్రీరామనవమి నవరాత్రులు, వసంత నవరాత్రుల్లో వెలిగించుకోండి, మంచి జరుగుతుంది. పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి అమ్మవారికి ఈ విధంగా వెలిగించుకుందాం. రావణ వారికి అయినా సరే ఆవు నెయ్యి పోసి ఇదే పిండి దీపం పెట్టుకుని మన కోరికలన్నీ నెరవేర్చుకుందామండి. మన కోరిక కోరుకోవాలండి. నిజమైన కోరిక, స్వచ్ఛమైన కోరిక కోరుకుంటే అంటే తప్పగా తీరుస్తాడు. జై శ్రీమన్నారాయణ.